హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటీ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో సజెషన్లోకి వెళ్తుంది, ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ నా వీడియోస్ని. అండ్ వ్యూస్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి, మరి 50K పడిపోయినాయి వ్యూస్ అయితే. నేను ఇంత కష్టపడి చేస్తున్నా కూడా వ్యూస్ రావట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ లాగా కూడా ఉంటుంది కదా నాకు కూడా. సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఫుల్ రోజ్ ఫ్లవర్స్ చూసినాయి. నేను ఈ వీడియో అంటే చాలా రోజుల ముందు తీసిన అన్నట్టు, ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే. ఆ రోజు ఫుల్ రోజ్ ఫ్లవర్స్ చూసినాయని రోజ్ వాటర్ చేద్దాం అన్నట్టుగా పూలన్నీ తెంపేసి నీట్గా కడిగేసుకుంటున్నా. ఇది చేయడానికి ఆర్గానిక్ పువ్వులు మాత్రమే తీసుకోండి, హైబ్రిడ్ పువ్వులు పని చేయయి, చేసినా యూజ్ ఉండదు దానివల్ల. సో చేసేది ఏదో ఆర్గానిక్ వాటితో చేయండి. ఫస్ట్ రోజ్ ఫ్లవర్స్ తీసుకోండి, మీ దగ్గర ఎన్ని ఉంటే ఎన్ని అవైలబుల్ ఉంటాయి అన్నీ. సో తీసేసుకొని వాటిని నీట్గా కడిగేసుకోండి. ఫ్లవర్స్ని ఏదైనా చెత్త కానీ చిన్నది పెయిన్ లాంటిది ఉంటే అదైనా కానీ అంతా వెళ్ళిపోతుంది. కడిగేసుకున్న తర్వాత ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోండి, దాంట్లో రెక్కలన్నీ విరిచేసి దాంట్లో ఈ రెక్కలన్నీ వేసేసేయండి. ఈ గులాబీ రెక్కలన్నీ మునిగేదాకా కొన్ని వాటర్ పోసుకోండి. ఒక చిన్నది రౌండ్ వెడల్పాటి గిన్నె తీసుకొని ఇది దాంట్లో ప్లేస్ చేయండి. ఇది మనం డిషాలినేషన్ అనే పద్ధతిలో వేస్తున్నాం అనమాట. లైక్ డబుల్ బాయిలింగ్ పద్ధతి ఉంటుంది కదా, సేమ్ అట్లానే, కానీ ఇది ఆవిరి వాటర్ని మనం కలెక్ట్ చేస్తామన్నమాట దీంట్లో. సో ఒరిజినల్గా మనకు సువాసనలు వెదజల్లే రోజ్ వాటర్ ఈ ప్రాసెస్లో మనం రెడీ చేస్తామన్నమాట. ఒకటి ఇట్లాంటి మూత తీసుకోండి, దానికి ఇట్లా కొత్తగా పైన పట్టుకునేలాగా హోల్డర్లు ఉండేలాగా చూసుకోండి. సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలి మీరు తీసుకునే క్యాప్. అంటే ఇట్లా కొంచెం దానికి ముందు ఇట్లా బొడ్డేలాగా పట్టుకోవడానికన్నా ఇట్లా హోల్ లాంటిదన్నా ఏదైనా ఒకటి ఉండాలి దానికి. వీడియోలో నేను చూపించిన లాంటిది అయితే ఇంకా కొంచెం బెటరు. అదేంటంటే మనకు వాటర్ అట్లా కలెక్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా కలెక్ట్ చేస్తారంటే మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. సో అది ఉడికిపోతుంది కదా, ఒక 10 minutes మనం దీన్ని ఉడికించాలన్నమాట. సో ఉడికించినప్పుడు ఆవిరి పైకి వస్తుంది కదా, వాటర్ మనము గులాబీ రేకులు వేసి వాటర్ను బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్ పైకి వచ్చేస్తుంది, ఆవిరి అంతా పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చిన ఆవిరిని మూతకు పట్టేసుకోవాలంటే ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ తీసుకోండి. సో మూత కొంచెము లూజ్గా ఉందన్నమాట, అందుకని నేను ఒక స్టీల్ బాటిల్లో ఫుల్గా వాటర్ నింపేసి దాని మీద పెట్టేసిన. ఎందుకంటే మనకు కొంచెం కూడా ఆవిరి అనేది బయటకు అస్సలు పోవద్దు. ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళిపోతే దాని ఫ్రేగ్రెన్స్ అంటే సువాసన బయటకు వెళ్ళిపోతుంది. అది పోకుండా ఉండడానికి దాని మీద మూత మీద టైట్గా ఏదైనా పెట్టేసేయండి. మూత టైట్గా ఉంటే పర్వాలేదు, టైట్గా లేకపోతే ఇట్లాంటి ఒకటి బాటిల్ కానీ ఇంకా బరువైంది ఏదైనా సరే మనం పెట్టవచ్చు, అంటే హీట్కి తట్టుకునేది. సో ఐస్ ముక్కలు వేసేయండి, ఎందుకంటే ఆవిరి దానికి తగలగానే వాటర్ లాగా మారిపోయి మనం ఎక్కడైతే మనకు రింగ్ లాగా ఉంది కదా మనం పెట్టిన మూతకి, దాని నుంచి డ్రాప్ లాగా మనం లోపల పెట్టిన ఇంకొక బౌల్ ఉంది కదా దాంట్లో పడుతుంది అన్నమాట మనకు ఆవిరి బయట పోకుండా. సో చల్లారిన తర్వాతనే మనం ఇది తీయాలి. చల్లారక ముందు తీస్తే ఆ ఫ్రేగ్రెన్స్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ఇది కూడా మొత్తం పడిపోయిన తర్వాత తీయాలి, మీకు చూపించడం కోసం కానీ నేను ముందే తీసిన అనమాట, కొంచెం ముందు లైక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను తీసిన అన్నట్టు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఆవిరి అంతా మూతకు పట్టేసుకొని ఆ రింగ్ లాగా ఉంది కదా దాని ద్వారా మనం మీద ఐస్ ముక్కలు పెట్టినాం కదా దానికి ఆవిరి పట్టేసుకుంది. ఆ రింగ్ ద్వారా మనం లోపల పెట్టిన బౌల్లోకి చేరిపోయింది అనమాట. మనకు చాలా తక్కువ క్వాంటిటీలో మనకు రోజ్ వాటర్ అనేది వస్తుంది. ఇది ఆవిరి పద్ధతిలో చేస్తున్నాం కదా మనము. అండ్ లోపల ఉన్నాయి కదా అది కూడా రోజ్ వాటరే, బట్ ఇదేంటంటే ఫ్రేగ్రెన్స్ అంటే సువాసన వస్తుంది అనమాట ఈ వాటర్లో నుంచి. యాక్చువల్లీ మన ఛానల్లో ఆల్రెడీ రోజ్ వాటర్ చేసిన ఒక వీడియో పెట్టిన నేను. ఆ వీడియో పెట్టినప్పుడు నేను దాని గురించి సెర్చ్ చేసినప్పుడే నేను ఈ ప్రాసెస్ కూడా చూసిన అనమాట. సో అప్పుడే ఫిక్స్ అయినాను నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేసిన ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది రోజ్ వాటర్ చేయడానికి. నేను అది కూడా తర్వాత మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను అని చెప్పిన కదా. సో ఎందుకంటే దేని గురించి అయినా చేసే ముందు మీకు చెప్పే ముందు నేను ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటాను అనమాట. తెలుసుకున్న తర్వాతనే నేను వీడియో రూపంలో మేము ముందర తెలుసుకోకుండా ఎంటీ మైండ్ తోటి అయితే రాను మ్యాక్సిమము. సో అప్పుడు నేను ఆ ప్రాసెస్ చూసినప్పుడు ఓకే ఇట్లా కూడా వేసుకోవచ్చు, సో మీతో కూడా షేర్ చేద్దాము, నాకు తెలుసుకుంటున్నా కదా దాని గురించి తెలిసింది. సో పోస్ట్ చేస్తే దీనివల్ల ఇంకా కొంతమంది కన్నా తెలుస్తా అన్నట్టుగా నేను చేసి మీకు ఇట్లా మీ ముందుకు తీసుకొచ్చినాను అనమాట. సో అక్క ఇది రోజ్ వాటర్ అంటారు కదా, మరి ఈ బ్రౌన్ కలర్లో ఉంది కదా అదేంటిది అంటే అది కూడా రోజ్ వాటరే. సో ఆ రోజ్ వాటర్ ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వేసి పెట్టినా అని చెప్పిన కదా, దాని యూజెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియోలో నేను షేర్ చేసిన అవన్నీ
బ్రౌన్ కలర్ ఆ రోజ్ వాటర్ తోటి ఏం చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే ఫుల్గా ఇచ్చిన. అండ్ ఈ రోజ్ వాటర్ ఏంటంటే సేమ్ రోజ్ వాటర్ అంటే సేమ్ యూజెస్ ఉంటాయి. ఇదంటే ఆర్గానిక్ వేలో చేసుకున్నాం కదా, న్యాచురల్ పద్ధతిలో బ్యూటీ ప్రోడక్ట్స్లో మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది రోజ్ వాటర్కే. అండ్ డైలీ నైట్ మనం పడుకునే ముందు కూడా రోజ్ వాటర్ని అప్లై చేసుకొని పడుకోవచ్చు మన ఫేస్కి. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. నేనైతే డైలీ నైట్ అప్లై చేస్తున్నాను, నాకైతే మంచి రిజల్ట్ ఉంది. అండ్ డార్క్ స్పాట్స్ పోగొట్టడంలో అయితే మంచిగా పనిచేస్తుంది ఈ రోజ్ వాటర్. అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం షాప్లో కొనుక్కుంటే ఎట్లా వస్తుంది స్మెల్, రోజ్ వాటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే వస్తుంది. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది, దాని ఎక్స్పీరియన్స్ ఏందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.